మా అన్న రూపాయి అడిగితే అది అవసరం, అదే నేను అడిగితే అది అనవసరం. చిన్నప్పటి నుంచి నన్ను తక్కువ చేసి చూసేవాళ్ళు. అదే మా అన్నను వాడు మగాడని గొప్పగా చూసేటోళ్ళు. ఇన్ని రోజులకు మా బాధ అర్థం చేసుకొని సుప్రీంకోర్టు మాకు కూడా సమాన హక్కు అని తీర్పిచ్చింది. దానికోసమే నేను పోరాడతాను. ఇందులో నాకు వచ్చేది ఆస్తులు పాస్తులు కాదు, పరువు. ఆ పరువు నాకు కావాలి గంతే. నీకో విషయం తెలుసా, నువ్వు నన్ను పెళ్లిలో చూసి ఇష్టపడ్డావని నీకిచ్చి పెళ్లి చేసిర్రు. అదే నువ్వు ఇష్టపడకపోతే నన్ను ఏ తాగుబోతాను చేతిలో పెట్టి మా అయ్య చేతులు దులుపుకునేటోడు తెలుసా. మీ అమ్మ నాన్న చేసింది తప్పు కావచ్చే, కానీ దానికి మీ అన్నని బలి చేయడం కరెక్ట్ కాదేమో. అమ్మా నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదు. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. ఆడపిల్లని ఒకలాగా మగపిల్లగాని ఒకలాగా చూస్తారు. దానికి నేను ఒప్పుకుంటా. కానీ మా అన్నగానికి ఏమైంది? వాడు జరిగేది అన్నీ చూస్తాడు కదా. ఏ ఒక్కరోజు నాకు సపోర్ట్ చేసి మాట్లాడు. ఎందుకో తెలుసా, ఆడపిల్ల కదా, దానికి ఎక్కువ చదివిచ్చి ఖర్చు పెడితే ఉన్నదంతా దానికే అయిపోతుందని వాని ఆలోచన. అదే ఎక్కువ చదివియకపోతే 1,00,000 2,00,000 ఇచ్చి ఒక అయ్య చేతిలో పెడితే దాని దారిని అది పోతుంది, ఉన్న ఆస్తి అంతా నేను అనుభవించవచ్చు అని చూసిండు. అదే నా ప్లేస్లో ఇంకా అన్నో తమ్ముడో ఉంటే వాడు ఇట్లా చేస్తాడా చెప్పు? గింతేనా ఆడపిల్లల బ్రతకంటే? కూతురుగా నరకం చూశానయ్యా, కనీసం భార్యగానైనా సంతోషాన్ని చూడని.